నమస్తే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పార్టీల మధ్య నిన్నటి రోజున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆ దాడుల నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వీరూపాక్షితో సహా 15 మంది కార్యకర్తలకి ఆలూరు కోర్టు 15 రోజులు రిమాండ్ విధించారు. కర్నూలు జైలుకు కూడా తరలించారు. సరే, ఆ విషయంలోన ఆ కేసులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 302 ఐపీసీ ఈ సెక్షన్ కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వీళ్ళ మీద కేసులు నమోదవడం జరిగింది. అందుకు గాను 14 రోజులు రిమాండ్ విధించారు. సరే, ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయం. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అన్న విషయం న్యాయస్థానం చూసుకుంటుంది. ప్రధానంగా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేస్తున్న ఆరోపణల గురించి మనం పరిశీలిద్దాం. ఇక్కడ టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, వైసీపీ నేత మహిళను వివస్త్రణ చేశారంటూ, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇళ్లపై దాడి చేశారంటూ ఇవి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. సరే, దానికి కౌంటర్గా వైసీపీ కూడా తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవలో కూడా పోలీసులు ఉన్నారు. పోలీసులను ఇరుపక్షాలను సర్ది చెప్పేందుకు అక్కడ ప్రయత్నిస్తున్న వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఆ వీడియోలో. అలాగే అక్కడ ఉధృతంగా వాగ్వాదం చోటు చేసుకున్నది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ముఖ్యంగా వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఒక మహిళను వివస్త్రణ చేశారు, దళితులపై దాడి చేశారు అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోను గమనిస్తున్నట్లయితే ఒక వ్యక్తి, అది టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ వైసీపీ పార్టీ చెబుతా ఉంది. ఒక మహిళ దుస్తులు చించుతున్న ఘటన ఈ వీడియోలో మనకు స్పష్టంగా గమనిస్తుంది. మరి ఈ వ్యక్తిని టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి పోలీసులు అక్కడే ఉన్నారు, మహిళను దుస్తులు చించుతూ ఉన్నారు. ఆ సందర్భంలో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సరే, ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా? ఆ విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్న మరొక ప్రశ్న ఏమిటంటే, అక్కడ జరిగిన గొడవలకి అర్ధరాత్రి ఎమ్మెల్యే వీరూపాక్షిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమన్నా మానభంగం చేశాడా? అత్యాచారం చేశాడా? లేకపోతే ఏదైనా పెద్ద కుంభకోణం చేశాడా? ఆయన ఎక్కడికో ఊరు విడిచి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయే సందర్భం ఉంది అన్న నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన ఏమొచ్చింది అని ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్లని, రికార్డుల్ని ఎందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ ఘటనలో వీరూపాక్షే స్వయంగా పాల్గొని ఇటు దళితులపై దాడి చేశారు, అలాగే ఒక మహిళను వివస్త్రం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. అక్కడ ఆ వీడియోలో ముఖ్యంగా ఒక మహిళను దుస్తులు చించేస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన అరెస్ట్ చేశారా? మరి ఆయన పాత్ర ఏంటి అన్నది అధికారులే నిగ్గు తేల్చారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.